సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేస్తారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఈ యొక్క 2026 మే నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, కర్కాటక రాశి నెల జీవితంలో ఒక పెద్ద మలుపు. మీరు ఊహించిన చోట నుంచి ఒక అవకాశం వస్తుంది, కానీ జాగ్రత్త, మీ నమ్మకానికి పరీక్షించే ఒక సంఘటన కూడా జరుగుతుంది. ఇవి రెండు కూడా చాలా బేరీ చేసుకోండి. గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురుడు 11వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో, కుజుడు 1వ స్థానంలో ఉన్నారు. ఈ నెలలో మీ భావోద్వేగాలు మీ శత్రువులు, వాటిని నియంత్రిస్తే మీరు అజేయులుగా నిలబడతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగం చేసేవారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురిని తీసుకుంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అద్భుతమైనటువంటి ఛాన్సెస్ ఉంది. ఐటీ వాళ్ళకి ఆన్సైట్ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో డిలే, కానీ సక్సెస్ 100% మీకే వస్తుంది. కర్కాటక రాశి మిత్రులారా, చాలామంది నాకు అప్పుడప్పుడు అడుగుతున్నారు, గురుగారు మాకు ఇంకా రాలేదండి, ఇంకా మీరు చెప్తున్నారు మాకు ఇంకా రాలేదంటే, మీరు ప్రయత్నం చేయండి. చాలామంది సాధిస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. ఆగ్రహంతో డిసిషన్స్ తీసుకోకండి. మే 12 నుంచి 28 మధ్యలో కెరియర్లో గోల్డెన్ అవకాశం కూడా చెప్పచ్చు. ప్రయత్నం చేయండి. కుటుంబంలో, ఫ్యామిలీలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమికులకి ఇంటెన్స్ పెరుగుతుంది. చాలా చక్కగా ఒకరిపేటలో ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మ్యారేజ్ లైఫ్ చాలా సెన్సిటివ్, దాన్ని నిదానంగా చేసుకోండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. అవసరం లేని అనుమానాలు రిలేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త. వ్యాపారులకి పాజిటివ్ ఇంక్రీజెస్ వస్తుంది. న్యూ క్లయింట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. మీ ఇన్స్టిట్యూషన్ ఫ్లో చేసే భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇంకా షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్. రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. స్ట్రాంగ్ అడ్వైస్. ఒక చిన్న తప్పు పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా ప్రాపర్టీ కొనుగోలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ప్రారంభం చేసుకుంటారు. లీడ్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రకారంగా తీసుకుంటే విదేశీయ ప్రయాణం చాలా యోగంగా ఉంటుంది. వీసా అప్రూవల్ లేట్ బట్ ఖచ్చితంగా వస్తుంది. హై స్టడీస్ అబ్రాడ్ పాసిబుల్ చాలా ఉన్నాయి. మే చివరిలో వచ్చిన ఫారిన్ ఛాన్సెస్ ఖచ్చితంగా మీ డెస్టినీ రీచ్ అయ్యే అవకాశాలుగా ఉంటాయి. రాజకీయ నాయకులకి పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సినిమా రంగం వారికి, మీడియా వాళ్ళకి ఒక సవాలుగా ఉన్నా కూడా ఈ మే నెల మీరు బాగా సాధిస్తారని ఉంది. ఇంకా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి సక్సెస్ ఉంటుంది. విదేశీ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల తీసుకుంటే బీపీ, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియా రిలేటెడ్గా స్ట్రెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, కొంచెం అధిక బరువు వేయడము, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. మాస్టర్ చెకప్ చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు, ఒక మాస్టర్ చెకప్ చేసుకోవాలి. మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్ డిస్టర్బ్ కరెక్ట్గా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. జల వనరులు కూడా చాలా చక్కగా ఉంటుంది. సీజనల్ క్రాప్స్ వేస్తూ ఉండండి, చక్కగా ఉంటుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పిల్లల వల్ల ఆనందంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల వల్ల మీకు కూడా పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. కోర్టు కేసులు, ఓల్డ్ కేసులు అంతా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే చివరిలో ఫేవరబుల్ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, దీనికైనా పరిహారం చేయాలి ఈ నెల అంటే ఓం నమః శివాయ అని చెప్పి రోజు 108 సార్లు ప్రార్థన చేయండి. పాలు బెల్లంతో శివుడికి అభిషేకం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీరు క్రమం తప్పకుండా ప్రదోష కాలంలో అంటే సాయంత్రకాలంలో వెళ్ళి శివుడికి ఒక 16 ప్రదక్షిణాలు 41 రోజులు చేశారనుకోండి, చాలా ఫలితాలని పొందుతారు. కర్కాటక రాశి మిత్రులారా, మీ భావోద్వేగాలు, పరీక్షలు కలిసే నెల.
మనసు నియంత్రిస్తే విజయం మీ చేతిలోనే ఉంటుంది. ఈ నెల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను చెప్పొచ్చు. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులరా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.